గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీజేపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏంటి గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుంది? గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో అవన్నీ 100 రోజుల్నే చాలా వరకు పూర్తి చేశారు. ముఖ్యంగా అందరూ సంతోషించే విషయం ఏంటంటే మన ఎంపీఏ మన ముఖ్యమంత్రి, వారికి పూర్తిగా అవగాహన ఉంది. వారికి దీని మీద ఇక్కడ ప్రజలు వారికి ఎలక్షన్లో గెలిపించినందుకు ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ ప్రజల మీద రాష్ట్రంలో అందరినీ కొడంగల్ అంటారు. కొడంగల్ తర్వాత మల్కాజిగిరి కొడంగలే వారికి అత్యంత ప్రేమ ముఖ్యమంత్రి గారికి. మొన్న కూడా ఎక్కడ లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలకి మా ఆదిలాబాద్ పోయే రోడ్డు కావచ్చు, నిజామాబాద్ పోయే రోడ్డు కావచ్చు, మన ప్యారడైజ్ నుంచి ఈ కంటోన్మెంట్ బోర్డు భూస్థలాలు ఉన్నందుకు రోడ్డు విస్తరణ జరగలేదు. ట్రాఫిక్ సమస్యలు అనేకంగా ఉంది. అంతకుముందుకు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పాడు ఫ్లైఓవర్స్ కడతాను, ఈ ట్రాఫిక్ సమస్య పొడగొడతాను, కానీ జరగలేదు. కేవలం 100 రోజుల కేంద్రంతో మాట్లాడి రోడ్డు విస్తరణ చేసి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ చేయడం జరిగింది. ప్లస్ ఫ్లైఓవర్ కట్టడం జరుగుతుంది. ఇమీడియట్గా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసుకున్నారు. పని కూడా స్టార్ట్లో ఉంది. అంటే 100 రోజులు ఇంత చేయగలిగితే చెప్పిన పథకాలన్నీ అందరికి అందాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇలా బ్రహ్మరథం పట్టారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అవడానికి ఏదైనా రహస్యం దాగుందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే ఇప్పుడు పాలన జరుగుతున్నటువంటి విధానం చూసే జాయిన్ అయ్యారు? రేవంత్ రెడ్డి గారి పాలన చూసి, ఎందుకంటే నేను వేరే పార్టీలు ఉన్నా కూడా వారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా వారంటే నాకు చాలా ఇష్టం. ఒక లీడర్గా నేను ఇన్స్పైర్ అయిన ఆయనతోటి. ఒకరోజు ఒక సన్నివేశం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో పిసిసి సెక్రటరీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉండే. నేను బసవరాజు సారయ్య గారి మంత్రి గారి ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడు ఈయన ప్రతిపక్షం వీరు వస్తే ఆ రోజు మంత్రి భయపడ్డాడు. ఒక మంత్రి అతను వస్తున్నాడండి, అతను చాలా స్ట్రిక్ట్, రూల్స్ అన్నీ తెలుసు, వారు ఏమొచ్చిరో వారు ఏం అడుగుతున్నారో వారు ఇచ్చి పంపిమన్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్ నుండి ఒక టీడీపీ అయినకు భయపడుతున్నానంటే ఎంత గ్రేట్ లీడర్ అని ఆ రోజు ఇన్స్పైర్ అయినా. 2012 విషయం చెప్తున్నా. 2012లో వారిని అనినిత్యం ఫాలో అయ్యేవారిని. ఆయన పెద్ద అభిమానిని. కాకపోతే పొలిటికల్గా టైం రావాలి అన్నిటికీ. నేను కూడా ఏదైనా మా అభిమాన నాయకుడు నాకు ఆహ్వానించి నాకు అవకాశం కల్పిస్తారంటే వారితోటి పనిచేయడం, వారి ఆశీర్వాదం ఉండడం చాలా సంతోషించాను. వారు గ్రేట్ లీడర్. ఎందుకంటే డైరెక్ట్ మీది నుంచి రాలేదు. వారు అన్ని పదవులు చేసుకుంటూ కింది స్థాయి నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి. మాలాంటి వాళ్ళని గుర్తిస్తాడు, మంచి అవకాశాలు కల్పిస్తాడు అని మేము అడిగిన డెవలప్మెంట్ పనులన్నీ చేస్తారు. ఎందుకంటే మాకు ఎంపీగా ఉండే కాబట్టి వారికి టోటల్ అవగాహన ఉంది. మొన్న కూడా భూమి పూజ చేసినప్పుడు కూడా కంటోన్మెంట్ గురించి బాగా మాట్లాడారు వారు. అది ఇన్స్పైర్ అయి నేను జాయిన్ అయ్యాను. నేను 99% వారితో ఉంటేనే నిధులు వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ జరగాలంటే కాంగ్రెస్ నుంచి గెలిస్తేనే సాధ్యమవుతుంది, మరి ఎక్కడి నుంచి సాధ్యం కాదు అని జాయిన్ కావడం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సడన్గా తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కుదేలైపోతున్నటువంటి పరిస్థితి? అంటే ఇప్పుడు వారు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన అవినీతులు, వాళ్ళు చెప్పిన మాయమాటలు ఏది కూడా అన్ని అబద్ధాలకే పరిమితమైంది కాబట్టి ప్రజలందరికీ ఈరోజు తెలిసిపోయింది. మనకు ప్రతి ఒక్క విషయంలో చూస్తే ఏ ప్రాజెక్టులు అయినా కూడా అవినీతి. మన కవిత గారు కూడా లిక్కర్ స్కామ్, మన మిషన్ కాకతీయ కూడా ఇబ్బందులే. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. మీరు దానికి కూడా చిన్న చూపే చూస్తున్నారు. పెద్ద రాష్ట్రంకి సంబంధించి పెద్ద మాటలు చెప్తుండ్రు. అంతేకాకుండా 8 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. జనాలంతా రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డుతో ఎన్నో సంక్షేమ పథకాలు ముడిపడి ఉంది. అదే ఐడెంటిఫికేషన్. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు తెలంగాణ గవర్నమెంట్. అది ఇవ్వలేదు. చాలా మందిని మోసం చేశారు. మాకు స్థానికంగా చూస్తే మా ఎమ్మెల్యే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా మాకు ఇప్పటికీ సరైన నీళ్ళు రాలేదు. మాకు ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏవియేషన్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్ సమస్య ఉన్నా కూడా దాని గురించి మాయమాటలు చెప్పారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ చూడలేదు. ఎలాంటి నిధులు ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా నిధులు ఇచ్చింది లేదు మా దగ్గర. ఏదైతే ఎమ్మెల్యే ఫండ్స్ ఉందో అంతవరకే పరిమితమైంది కానీ చుట్టుముట్టు ఉన్న కాన్స్టిట్యున్సీలు అక్కడ లీడర్లు తెచ్చుకున్నంత కూడా మా దగ్గరికి రాలేననే పరిస్థితి. ముఖ్య ఉద్దేశం దీని ద్వారా నాకు అర్థమైంది, అందరు తెలియాల్సిన అవసరం ఏంటంటే ఎఫిషియెంట్ లీడర్లతోటే కాన్స్టిట్యున్సీలు డెవలప్ అవుతుంది కానీ
పుట్టి ఎమ్మెల్యేలు అయినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నిధులు తీసుకొచ్చే సత్తా ఉండాలి, సో రియల్ లీడర్ అయి ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రజల మీద అవగాహన ఉండాలి, మనకి ఏ సమస్యలుని సమస్యలు పరిష్కారం చేయడానికి ఏది కావాలనేది కూడా అవగాహన ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే సాధ్యమవుతుంది. మీకు కూడా తెలుసు, అన్ని కాన్స్టిట్యుయెన్సీలు ఈక్వలెంట్గా డెవలప్ కాదు. వాళ్ళ టాలెంట్ ఎఫిషియెంట్ మీదనే కాన్స్టిట్యుయెన్సీలు నిధులు ఎక్కువ వస్తాయి, వాళ్ళు కోరుకున్న విధంగా డెవలప్మెంట్ అవుతుంది. అందరితోటి కాదు, వారు ఎవరైతే ఫీల్డ్ ఉంటారో, రోడ్ల సమస్య కావచ్చు, స్పోర్ట్స్ గ్రౌండ్స్కి సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించిన కావచ్చు, బస్తీకి సంబంధించిన కావచ్చు, కుటుంబాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, ప్రతిదాని మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితేనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకొని పని చేయగలుగుతారు, డెవలప్మెంట్ అవుతుంది. ఇట్లా ఒకటి పార్టీ పరంగా గెలిచిందంటే అన్నీ కాదు.